ఆల్ ది బెస్ట్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బాయ్ మధు. రావాలి రావాలి. వదిన గారు, అమ్మాయి తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే చీరేస్తాను అని అంటాననుకున్నారా? చ నా ముగ్గురు కోడల మీద ఎంత ప్రేమ చూపించానో అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తాను. సరేనా? అమ్మా, గతాన్ని దృష్టిలో ఉంచుకుని దయచేసి దాన్ని బాధ పెట్టకండి అమ్మా. ఏంటి మాస్టారు ఇది? గతం నేనెప్పుడో గుర్తు చేశారు. నేను పైకలా కనిపిస్తాను గాని లోపల మీ అందరికన్నా మంచిదాన్ని తెలుసా? నేనెలాంటి దాన్నో రేపు మీ అమ్మాయి చెప్తుందిగా. వస్తానే. చేతు, బయలుదేరండి నాన్న. ఆగండి. తులసి, నువ్వు వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా. అలాగే అత్తయ్య గారు. అత్తయ్య గారు, లతక్క కోటి, నేను అరకోటి, తులసక్క రామకోటి, మరి మధుమతి భక్త కోటి. ఏమ్మా మధుమతి, నీకు నచ్చిందా? లేదంటే మార్చేద్దాం. అలా చూడకమ్మా. ఇంతకు ముందంటే నీ దృష్టిలో ఓ పనికి మాలిన చెత్తని, కానీ ఇప్పుడు అత్త, అనసూయాదేవి అత్తని. ఎక్స్ట్రాలు చేస్తే అమ్మా, కనీసం లోపలికి వచ్చేదాకా ఆగుతావా ప్లీజ్? హారతి ఇచ్చానత్తయ్య. మరేం చేయమంటావు? మధుమతిని డాన్స్ చేయమంటావా? హారతివా. చాలు చాలు కానీ కుడికాలు పెట్టి లోపలికి రమ్మా. మీ అందరికీ నేను మాట చెప్పాలనుకుంటున్నాను. ఒకప్పుడు మధుమతి మీ శత్రువు అయి ఉండొచ్చు. మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టుండొచ్చు. నిజం చెప్పాలంటే మధు వల్ల మనం కోట్లు నష్టపోయి ఉండొచ్చు. ఈరోజు మధు నా భార్యగా, ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టడం మీలో చాలామందికి ఒక మనిషికి తప్ప ఇంకెవరికీ ఇష్టం లేదు.
అయినా ఈరోజు మధు నా భార్య. నాలో సగభాగం. అందరూ ఓ విషయం బాగా గుర్తుంచుకోండి.